దశ 1 ప్రారంభం. ఒక వ్యక్తి ట్రేడర్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆయన స్టాక్ మార్కెట్ను, ఫారెక్స్, కమోడిటీస్ లేదా క్రిప్టోను ఎంచుకోవచ్చు. ఎలాగైతే ఒక షాప్కు మొదట పెట్టుబడి అవసరమవుతుందో, అలాగే ట్రేడింగ్కు కూడా మూలధనం అవసరం. కొన్నిసార్లు కొన్ని వేల రూపాయలు, కొన్నిసార్లు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. ఆయనకు ఒక బ్రోకర్తో ట్రేడింగ్ అకౌంట్ అవసరం. కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ అవసరం. మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. మరియు ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో కొంత ప్రాథమిక జ్ఞానం అవసరం. దశ 2 వ్యవస్థను నేర్చుకోవడం. ట్రేడింగ్ అనేది జూదం కాదు. ఇది జ్ఞానం మరియు అభ్యాసం ఆధారితంగా ఉంటుంది. ఆయన మార్కెట్ గురించి నేర్చుకోవాలి. చార్ట్లను మరియు వార్తలను చదివే తర్లు నేర్చుకోవాలి. ప్రపంచ ఘటనలు మరియు ఆర్థిక సమాచారం గమనించాలి. ఈ నేర్చుకోవడం సమయం పడుతుంది. కొన్నిసార్లు నెలలు పడతాయి. కొన్నిసార్లు సంవత్సరాలైనా కావచ్చు. ఆరంభంలో ఆయన్ను నష్టాలు ఎదురవవచ్చు. అవి నేర్చుకునే ప్రక్రియలో భాగం. దశ 3 నష్టం చేసే ప్రమాదం. ట్రేడింగ్ లాభాలను తీసుకురావచ్చు, కానీ భారీ నష్టాలను కూడా తెచేయగలదు. డబ్బు కొన్ని నిమిషాల్లోనే పోవచ్చు. ఒక షాప్లో వస్తువు అమ్మకానికి పోకపోవచ్చు. కానీ ట్రేడింగ్లో ఒక తప్పు నిర్ణయం డబ్బు ఒక్కసారిగా పోయేలా చేస్తుంది. ఇది ట్రేడింగ్లో ఉన్న అతిపెద్ద ప్రమాదం. దశ 4 నిర్దిష్ట ఆదాయం లేదు. ట్రేడింగ్లో స్థిర జీతం ఉండదు. లాభం వచ్చినప్పుడు మాత్రమే ఆదాయం వస్తుంది. కొన్ని రోజులు లాభం వస్తుంది. కొన్ని రోజులు ఏమాత్రం ఆదాయం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వారాల తరబడి లేదా నెలల పాటు వరుసగా నష్టాలు రావచ్చు. దశ 5 మానసిక ఒత్తిడి. ట్రేడింగ్ చాలా ఒత్తిడిని తీసుకురస్తుంది. లోభం మరియు భయం నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని సందర్భాల్లో అధికంగా ట్రేడింగ్ చేస్తారు. నష్టాన్ని వెంటనే తిరిగి పొందాలని ప్రయత్నిస్తారు. దీంతో ట్రేడింగ్ అకౌంట్ పూర్తిగా ఖాళీ కావచ్చు. ట్రేడర్ శాంతంగా ఉండాలి. అతను పెద్ద మొత్తంలో నష్టం పొందినప్పుడు కూడా శ్రద్ధ మరియు నియమం చాలా అవసరం. దశ 6 సెలవుల్లేని రోజులు. మార్కెట్లు ఎప్పుడూ కదలాడుతూనే ఉంటాయి. ట్రేడర్ ప్రతిరోజూ వాటిని గమనించాలి. అతను అలసిపోయినా లేదా అనారోగ్యంగా ఉన్నా మార్కెట్ ఆగదు. అతను స్క్రీన్ను గమనించాలి. చార్ట్లను పరిశీలించాలి. వార్తలను చదవాలి. స్టాక్ మార్కెట్లు వీకెండ్కు మూసివేస్తారు. కానీ క్రిప్టో మార్కెట్లు 24 గంటలు కొనసాగుతాయి. దశ 7 వ్యూహం మరియు టూల్స్ అవసరం. విజయవంతమైన ట్రేడర్లు ఊహతో ట్రేడింగ్ చేయరు. వారు ఒక వ్యూహాన్ని అనుసరిస్తారు. స్టాప్ లాస్ వాడతారు. నష్టాన్ని నియంత్రిస్తారు. తమ వ్యూహాన్ని పదే పరీక్షిస్తారు. ఎలాగైతే షాపు యజమాని స్టాక్ను జాగ్రత్తగా నిర్వహిస్తాడో, అలాగే ట్రేడర్ తన ట్రేడ్లను జాగ్రత్తగా నిర్వహించాలి. దశ 8 సదుపాయాల నిర్వహణ. ట్రేడర్కు బలమైన ట్రేడింగ్ ప్లాట్ఫారం అవసరం. యాప్ లేదా వెబ్సైట్ పనిచేయకపోతే నష్టం సంభవిస్తుంది. ఫాస్ట్ ఇంటర్నెట్ అవసరం. కొంతమంది ట్రేడర్లు చెల్లించాల్సిన టూల్స్ లేదా బాట్స్ వాడతారు. ఎలాగైతే షాప్ శుభ్రంగా ఉండాలి, అలాగే ట్రేడర్ తన టూల్స్ మరియు సెటప్ను మంచి స్థితిలో ఉంచాలి. దశ 9 పోటీని ఎదుర్కొనడం. ట్రేడింగ్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. అతను ఒక్కడే కాదు, మిలియన్ల మంది ట్రేడర్లు ఉంటారు. వారిలో కొంతమంది నిపుణులు, కొంతమంది పెద్ద కంప్యూటర్లు మరియు బాట్స్ ఉపయోగిస్తారు. అతను తన స్వంత నైపుణ్యాలపై ఆధారపడాలి. ఆన్లైన్ గ్రూపులు లేదా సలహాలను దోషరహితంగా నమ్మకూడదు. దశ 10 దీర్ఘకాలిక కొనసాగింపు. చాలామంది డబ్బు మొత్తం కోల్పోయిన తర్వాత ట్రేడింగ్ మానేస్తారు. కానీ దీర్ఘకాలం కొనసాగాలంటే ట్రేడర్ తన నష్టాన్ని నియంత్రించాలి. ప్రతిరోజూ నేర్చుకోవాలి. ఓర్పుతో ఉండాలి. మరియు దీర్ఘకాలిక దృక్పథంతో ట్రేడింగ్ చేయాలి. ఇది ఒక్కరోజులో జరిగే విజయం కాదు. దశ 11
బయటి ముప్పులు. బయటి నుండి వచ్చే ముప్పులు కూడా ఉంటాయి. కొన్ని ప్లాట్ఫామ్స్ మోసం చేయవచ్చు. సైబర్ దొంగలు డబ్బు దొంగిలించడానికి ప్రయత్నించవచ్చు. చట్టాలు హెచ్చరిక లేకుండా మారిపోవచ్చు. ఎలాగైతే షాప్ యజమాని మంటల గురించి లేదా దొంగతనంపై ఆందోళన కలిగినట్టుగా, ట్రేడర్ కూడా మోసం మరియు చట్టపరమైన సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. నిష్కర్ష: ట్రేడింగ్ బయటకు చూడడానికి సులభంగా అనిపించవచ్చు, కాని ఇది ఓ సీరియస్ పూర్తి స్థాయి పని. ఇది క్రమశిక్షణ మరియు ప్లానింగ్ను అవసరపడుతుంది. ఇందులో స్థిర ఆదాయం ఉండదు. ఒత్తిడి ఎక్కువ, ప్రమాదం ఎక్కువ. కానీ ఎవరు దీన్ని నిజంగా సీరియస్గా తీసుకుంటారో మరియు వ్యాపారంలా చూడగలిగితే ట్రేడింగ్ ప్రయోజనకరంగా మారుతుంది.